హలో గైస్, యుద్ధంలో ఏ సినిమా గెలవబోతుంది ఆగస్టు 14కి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక లోకేష్ కనకరాజు నుంచి కూలీ సినిమా వస్తుంది. అయాన్ ముఖర్జీ నుంచి వార్ 2 వస్తుంది. ఇక వార్ 2లో రితిక్ రోషన్, ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. కూలీ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు సినిమా మధ్యలో ఏ సినిమా గెలవబోతుంది ఆగస్టు 14కి అంటే ఇదివరకు చేస్తున్న ప్రమోషన్స్, అదేవిధంగా వార్ 2 ప్రమోషన్స్, కూలీ ప్రమోషన్స్ చూస్తుంటే ఏ సినిమా ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అయినా దాని ప్రకారంగా చూస్తుంటే కూలీదే అడ్వాంటేజ్ చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే వార్ 2 ప్రమోషన్స్ ఎంత చేసినా కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వల్లనే ఆ సినిమా కొద్దిగా మూవ్ ఆన్ అవుతుంది. అదేవిధంగా మనం హిందీ సినిమా చూడొచ్చు, అంటే నేను ఎలాంటి తప్పు పడతలేను. క్యాజువల్గా సినిమాలు మొత్తం ఎలా ఉంటాయి అదే బ్యాక్గ్రౌండ్లో అదే డైరెక్షన్లో వచ్చిందని చెప్పుకోవచ్చు, ఎలాంటి కొత్తతనం లేకుండా. కానీ కూలీ సినిమాలో చూస్తుంటే ఏదో కొత్తతనం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి కూలీ సినిమాకి కొంచెం ప్లస్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అయాన్ ముఖర్జీ నుంచి ఈ సినిమా రాబోతుంది కాబట్టి వార్ టూ అడ్వాన్స్ బుకింగ్ యూఎస్లో, నార్త్ అమెరికాలో మనం చూస్తే ఎంతగా పబ్లిక్ టాక్ ఉన్నా కానీ కూలీ సినిమాకి ముందుగా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూలీ సినిమాకున్న రేంజ్ వార్ 2 సినిమాకి రేంజ్ కనిపిస్తలేదు. ఎగ్జాక్ట్ ఓన్లీ ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల ఆ సినిమాకి కొద్దిగా గ్రేస్ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే 2,000 కోట్లు దాటే ఫిలిమ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలు యుద్ధం గట్టిగా కొట్టుకోబోతున్నాయి ఆగస్టు 14th నాడు. అయితే మ్యాక్సిమం కూలీ సినిమాకి చాలా హైప్ ఉందని చెప్పుకోవచ్చు నా ప్రకారంగా. మరి మీ అందరి ప్రకారంగా ఏ సినిమా అయితే బాగుండబోతుంది, ఏది గెలవబోతుంది అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే వార్ 2కి ఉంది హైప్, కానీ అది సరిపోవట్లేదు సినిమా చూడడానికి. రితిక్ రోషన్ ఉండడం వల్ల ఏమీ జరుగుతలేదు, ఆడ ఎన్టీఆర్ ఉండడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది మూవీకి. కానీ కూలీ సినిమాలో లోకేష్ కనకరాజు డైరెక్షన్ వల్ల, అదేవిధంగా పెద్ద పెద్ద స్టార్స్ ఉండడం వల్ల, పెద్ద క్యాస్టింగ్ ఉండడం వల్ల సినిమా మూవ్ ఆన్ అవుతుంది. ముఖ్యంగా తెలుగులో కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఉండడం వల్ల కూలీ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా అని చెప్పుకోవచ్చు కూలీ. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే కూలీ సినిమా ఇప్పుడు దాదాపు 3 అంచెల్లో ఉంది, వార్ 2 కొద్దిగా వెనుకలో ఉంది. అంటే వార్ 2 సినిమాలానే ఉంటుంది అన్ని సినిమాలు కూలీ గిట, బట్ ఎందుకో వార్ 2 ప్రమోషన్ సరిపోవట్లేదు. అదేవిధంగా కూలీ సినిమా ప్రమోషన్ ఎంతైతే చేశారో అది సరిపోయింది. దాదాపు మనం అనుకున్నట్టే సినిమా రిలీజ్ కాబోతుంది అనేది ఫైనల్ వన్. అందరికీ ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. ఇదివరకు అందరూ ఒకటే అనుకుంటున్నారు, కూలీ సినిమాకి వెళ్ళినాక వార్ 2 సినిమాకి వెళ్ళొచ్చు అని. బట్ నా అభిప్రాయం ఏంటంటే కూలీ సినిమా గట్టిగా ఢీ కొట్టబోతుంది కూలీ సినిమా, అంతే. అట్టు కాకండి, వార్ 2 సినిమా రితిక్ రోషన్ ఉన్నా కానీ ఎన్టీఆర్ కోసం సినిమాకి వెళ్తున్నారు తెలుగు ప్రజలు. ఇక కూలీ సినిమా కోసం అయితే చాలామంది వెళ్తారు, చాలామంది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఓవరాల్గా నా నుంచి ఏంటంటే కూలీ సినిమా యుద్ధంలో గెలవబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. మరి మీ అందరు ఏమనుకుంటున్నారు? యుద్ధంలో ఏ సినిమా గెలవబోతుంది, కూలీయా వార్ 2 అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై హింద్.